మందమరి ఏరియాలోని 3వ జూన్ సీతారామాలయ ప్రాంగణంలో శ్రీరాముని పట్టాభిషేకం వేద పండితుల మంత్ర ఉచ్చారణ నడుమ వైభవంగా కొనసాగింది. ఈ పూజా కార్యక్రమంలో KK5 గని అధికారులు, పట్టణ ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి దైవకృపకు పాత్రులైనారు. शुभकर्म अविघ्नमस्तु सर्वाणि प्रथमान्या सन्नते हनाकं महिमानसदन्ते त्वपूर्वे साध्ये జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. మన మందమరి గ్రామంలో 3rd జోన్ శ్రీ సీతారామ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున శ్రీరాముల వారి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా వేద మంత్రాలతోటి భక్తుల ఆధ్వర్యంలో చక్కగా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. 25 వసంతాలు పూర్తి చేసుకుని గులాబీ పండుగను అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోబోతున్న సభలో గులాబీ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలను ఉత్తేజపరిచేలా పలు విషయాలను వెల్లడించారు. అదేవిధంగా ఏప్రిల్ 27వ తేదీన చెరో వరంగల్ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఆ సభకు శ్రీకారం చుట్టారు. సో దాంట్లో భాగంగా మన జరిగిన సమావేశంలో మాకు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఇచ్చినటువంటి టార్గెట్ ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 3000 మంది. ఎందుకంటే ఎండలు బాగున్నాయి, మనకు కొంచెం దూరం వరంగల్, అదే ఈ కరీంనగర్, గోదావరి అంటే మనకు కొంచెం దగ్గర కాబట్టి ఇది కొంచెం ఎక్కువ మంది మాకు కాబట్టి కొంచెం దూరము. సో కాబట్టి 3000 మంది మన టార్గెట్. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక ఐడియాకి వచ్చేసాం. 3000 మంది మనకి పెద్ద విషయం కాదు. మన మందమరి టౌన్ దాదాపు 800 మంది అంటారు, అంతే కదా. ఇటు 8 వార్డులు 200, అటు 16 వార్డులు 600. సో మందమరి టౌన్కి సంబంధించి 800. తర్వాత
మందమరి మండలికి సంబంధించి 300. తర్వాత రామకృష్ణాపురంకి సంబంధించి 400 రామకృష్ణాపురం టౌన్కి సంబంధించాను. తర్వాత జైపూర్ మండలం 500, భీమారం మండలం చిన్న మండలం 11 గ్రామాలు. సో అది ఒక 100 మంది అనుకుంటాం. చెన్నూరు మండలం 300, చెన్నూరు పట్టణం 250, కోటపల్లి మండలం 300. ఇట్లా మొత్తం కలిపితే మనకు 3000 మందికి భర్తీ అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే జనరల్గా మన సభ అంటే లేట్గా బయలుదేరి ఆడికి ముట్టక ముందే మధ్యలో చిక్కుకొని వచ్చేస్తాం. అట్లా కాకుండా ఆ రోజు కంపల్సరీ ఉదయమే మీకు బస్సులు అన్ని గ్రామాలకు వస్తే ఒక 2-3 రోజుల ముందుగానే ఏ గ్రామానికి ఏ బస్సు, టౌన్లో ఏ వాడికి ఏ బస్సు, ఆ బస్సు నెంబరు, డ్రైవర్ ఫోన్ నెంబరు, సో మన కోఆర్డినేటర్ నెంబర్ అలాగించు వాళ్ళ నెంబర్ ఇక్కడ బస్సులో ఏం పెడతారు అయితే సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు డిలే చేయకుండా మనం అనుకున్న దాని ప్రకారం రేపు ఎల్లుండి 2 రోజులు 8వ తేదీ 9వ తేదీ ఇవాళ ఇక్కడ మీటింగ్ అయిపోయాక మీరు మీ మండలాలలో మీ మున్సిపాలిటీలో దయచేసి అందరూ కూర్చొని నాకు పేర్లు ఫోన్ నెంబర్లు ఎవరెవరు వస్తున్నారో పేర్లు ఫోన్ నెంబర్లు 3000 మంది ఎక్కడ వాళ్ళు అక్కడ లిస్ట్ తయారు చేసి 9వ తారీఖు ఎల్లుండి రాత్రి కల్లా నాకు ఇస్తే కానీ కృష్ణా గోదావరి నదుల నీళ్ళు మన దగ్గర రాకపోవడం, మన ఉద్యోగాలు మనకు రాకపోవడం, అదేవిధంగా 16 జీవో ఇంప్లిమెంట్ కాకపోవడం, ఇట్లా మన సంస్కృతి మీద దాడి, మన భాష మీద దాడి, మన యాస మీద దాడి, అనేక రకాలైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు సిద్దిపేట గడ్డ మీద నుంచి బయలుదేరి ఈ పార్టీని ప్రారంభించి ఉద్యమాన్ని ప్రారంభించి బ్రహ్మాండంగా 14-15 పోరాటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మనమే 2 టర్ములు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఉద్యమ సందర్భంలో మన రాష్ట్రం మనకు వస్తే ఏమేమి జరుగుతాయో అని తెలంగాణ ప్రజలకు ఏమైతే ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మంచిర్యాల జిల్లా వైద్య శాఖ అధికారి హరీష్ రాజ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భగవంతం వాడలో అంగన్వాడీ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ అర్పితారెడ్డి, ఇన్ఛార్జ్ మహిళా శిశు సంక్షేమ అధికారి రాజేశ్వరితో కలిసి వేడుకలను అన్నారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలోని విద్యార్థులకు కంటి సంబంధిత పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, బాలింతలు, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల ప్రజలందరికీ వరల్డ్ హెల్త్ డే శుభాకాంక్షలు అండి. సో మన డిఎంహెచ్ఓ గారు చాలా చక్కగా చెప్పారు. సమ్మర్ వస్తుంది కాబట్టి మన చాలా హై టెంపరేచర్ ఉంటుంది. సో దయచేసి అందరూ 11 o'clock నుంచి 3 PM వరకు కొంచెం జాగ్రత్తలు వహించండి. ఎండలో పని చేయాల్సిన అవసరం వస్తే మాత్రం కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి మన సార్ చెప్పినట్టు. సో అందరూ ఆరోగ్యంగా ఉందాము, మంచిగా ఉందాం. థ్యాంక్ యూ. వరల్డ్ హెల్త్ డే మంచిర్యాల డిస్టిక్లో పురస్కరించుకొని ఈరోజు అంగన్వాడీ సెంటర్లో చిల్డ్రన్స్కి ఐ స్క్రీనింగ్స్తో పాటు బర్త్ డిఫెక్ట్స్ కూడా ఈ జిల్లాలో చేపట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి వరల్డ్ హెల్త్ డే థీమ్ వచ్చేసి హెల్దీ బిగినింగ్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్, ఆరోగ్యకర ఆరంభాలు, ఆశాజనక భవితవ్యాలు అనే థీమ్ తోటి ప్రపంచమంతా కూడా ఈ థీమ్ తోటి
మేము ప్రపంచమంతా కూడా ఈరోజు సెలబ్రేషన్ చేస్తూ ఉంది. ఇది WHO అనేటువంటిది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది 1948లో ఫస్ట్ సమావేశం అయింది. తర్వాత 1950 నుంచి ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ అంతా కూడా ఈ వరల్డ్ హెల్త్ డేని మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వరల్డ్ మలేరియా డే లాగా, వరల్డ్ టొబాకో డే లాగా, వరల్డ్ హెపటైటిస్ డే లాగా, అదర్ డేస్ లాగా కూడా వరల్డ్ హెల్త్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మంచిర్యాల డిస్టిక్లో అంగన్వాడీ సెంటర్స్, అన్ని అంగన్వాడీ సెంటర్స్లోనూ 1 year నుంచి 5 years వరకు చిల్డ్రన్స్ మా యొక్క RBSK టీం ద్వారా ఈ బర్త్ డిఫెక్ట్స్ని మేము ఐడెంటిఫై చేయడం అనేటువంటి ప్రోగ్రామ్ను ఈ దినం పురస్కరించుకొని ఒక డ్రైవ్ లాగా చేయడానికి మేము యాక్షన్ ప్లాన్ చేసి ఉన్నాము. అట్లాగే మిగతా ఐ స్క్రీనింగ్ కూడా ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి 5 years చిల్డ్రన్స్ వరకు ఐ స్క్రీనింగ్ కూడా ఒక డ్రైవ్ లాగా చేసుకుంటూ మేము వేయడానికి యాక్షన్ ప్లాన్ చేసి ఉన్నాము. దీంతోపాటు ఈ వరల్డ్ నేషనల్ ప్రోగ్రామ్స్లో ఉన్నటువంటి మిగతా నేషనల్ ప్రోగ్రామ్స్ అంటే ట్యూబర్క్లోసిస్ కావచ్చు, NCD కావచ్చు, ఇమ్యునేషన్ డేస్ కావచ్చు, మిగతా అన్ని ప్రోగ్రామ్స్ కూడా మేము మంచిర్యాల డిస్టిక్లో ఈ జిల్లాకు అవసరమైన మేరకి ఒక డ్రైవ్ లాగా మేము చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ దినాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ మొదలుకొని సిబ్బంది అంతా కూడా ఆశాల వరకు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయేసేసి, ఎస్పెషల్లీ సమ్మర్ని దృష్టిలో పెట్టుకునేసేసి ఈ వీటికి సంబంధించిన జాగ్రత్తలు కూడా మేము ఆల్రెడీ చేపట్టడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయడం జరిగింది. అలాగే మండల్ లెవెల్ కూడా ఒక టాస్క్ ఫోర్స్ చేసేసుకొని ఏ రకంగా ఈ సమ్మర్ యొక్క సన్ స్ట్రోక్స్ని నివారించడం గురించి అన్ని జాగ్రత్తలు, అంటే ఈ సన్ అంటే 11 నుంచి 3 o'clock ఎండలో ఏ విధమైన పనులు ప్రజలు చేయకుండా, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయి లెవెల్లో కూడా మేము యాక్షన్ ప్లాన్ చేసి చేపట్టడం జరిగింది. ఈరోజు హెల్త్ అంటే ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు మన పెద్దలు. అంటే హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు మనం చెప్పుకోవచ్చు. అంటే ఎంత అమౌంట్ మనం జీవితంలో సంపాదించినాం అనేది ఇంపార్టెంట్ కాదండి, ఎంత హెల్తీగా ఉన్నాం అనేదే ఇంపార్టెంట్. ఈ రోజులో జరుగుతున్న అంటే కోవిడ్ మేబీ వచ్చినప్పటి నుండి ప్రజల్లో అది ఆత్మవిశ్వాసం చాలా తగ్గిపోయింది. అంటే ఏ రోజు ఏం జరుగుతుందో అనేది మనం గెజ్జేయలేకపోతున్నాము. కనుక ఇంపార్టెంట్ మన హెల్త్ని కాపాడుకొని మనం ముందుకు జీవనం సాగించాలని కోరుకుంటూ వరల్డ్ హెల్త్ డే ప్రోగ్రాం శుభాకాంక్షలు తెలుపుతూ మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 14 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న కాంగ్రెస్ పరిపాలనపై ధ్వజమెత్తారు. అదేవిధంగా రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికలలో గులాబీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలకు దిశానిర్దేశాన్ని చేశారు. అధికారంలోని కేసీఆర్ని తిడతారు, అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్ని తిడతారు, కానీ వాళ్ళు మాత్రం ఇద్దరు వంత వాడుకొని అదల్ బదలు చేసుకుంటూ మంచిగా పని చేసుకుంటున్నారు తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు విచారణలు చేసుకుంటలేరు. మీరు ఆలోచించుర్రి, ఆనాడు మేడిగడ్డ గింతంత ఉంగిందంటే వెంటనే NDSC అధికారులను పంపించినటువంటి కేంద్ర ప్రభుత్వం SLBC టన్నెల్లో ఇంతమంది చచ్చిపోతే ఇప్పటిదాకా దాని మీద విచారణ లేదు, దాని మీద ప్రభుత్వానికి నోటీసులు లేవు, దాని మీద ఏం చర్యలు లేవు. ఇక బడేబాయ్ నరేంద్ర మోడీ సహకారంతో రేవంత్ రెడ్డి చోటబాయ్ ఏం చేస్తున్నాడు, కొడంగల్ నియోజకవర్గంలో భూములు ఇవ్వమంటే లంబడోళ్ళ మీద దాడులు, లగచర్లలో అర్ధరాత్రి ఇళ్ల మీద పడి మొత్తం ఆడోళ్ళని ఇష్టం వచ్చినట్టు పోలీసులు కొట్టుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద పడి రాత్రికి రాత్రి బుల్డోజర్లను దించి 400 ఎకరాలను కబ్జా పెట్టాలనేటటువంటి ప్రయత్నం, అక్కడ విద్యార్థులు నిలదీస్తే వాళ్ళ మీద లాఠీ చార్జులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. ఇట్లా ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ సహకారంతో ఇవన్నీ పనులు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇక దానికి తోడు పక్కకున్నటువంటి చంద్రబాబు నాయుడు సపోర్ట్ కూడా ఈయనకు ఫుల్ ఉన్నది. అందుకనే కాళేశ్వరం దగ్గర మేడిగడ్డను మంచిగా చేసి నీళ్ళు ఆపి తెలంగాణ ప్రాంతానికి కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్ళు ఇవ్వకుండా ఆ గోదావరి నీళ్ళని కిందికి ఆంధ్రాకు వాళ్ళ గురువు అక్కడ ముఖ్యమంత్రి కాబట్టి ఆ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి కాబట్టి నీళ్ళన్నీ కిందికి పోయేటట్టు చేస్తున్నాడు.
ఇవాళ కృష్ణానదిలో కూడా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ లిఫ్ట్ ద్వారా పెద్ద ఎత్తున నీళ్లు తీసుకొని పోయే ప్రయత్నాలు, కొత్త ప్రాజెక్టులు కట్టుకునే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు చేస్తుంటే, గోదావరి బనకచెర్ల లిఫ్ట్ పేరు మీద కొత్త ప్రాజెక్టు కట్టుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తుంటే రేవంత్ రెడ్డి మాట మాట్లాడతలేడు. చంద్రబాబు నాయుడిని తిట్టేందుకు రేవంత్ రెడ్డికి నోరు వస్తలేదు. కేసీఆర్ను మాత్రం రోజు కేసీఆర్ మార్చురికి పోవాలంటాడు, కేసీఆర్ చచ్చిపోవాలంటాడు. మైకు దొరికితే చాలు కేసీఆర్ మీద శాపనార్థాలు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు తెలంగాణకు చేస్తున్న అన్యాయం మాత్రం కళ్ళకు కనబడతలేదు. ఎందుకంటే ఈయన గురువు, ఆయన శిష్యుడు కాబట్టి ఈయనను ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దగ్గర కాపాడుతున్నది చంద్రబాబు నాయుడే కాబట్టి, ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు భాగస్వామి కాబట్టి వీళ్ళందరూ కలిసి ఇటు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ, ఆంధ్రాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం ఏజెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఈ ముగ్గురు కలిసి వాళ్ళ తెలంగాణ మీద కుట్రలు చేసి తెలంగాణకు ఏకైక గొంతుగా తెలంగాణ ప్రజల పక్షాన గట్టిగా నిలబడి కొట్లాడే పార్టీగా, గట్టిగా నిలబడి మాట్లాడే నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ను బీఆర్ఎస్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఈ 25 సంవత్సరాల రజతోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో మనం ఈ వాస్తవ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకొని పోయి మన ప్రాంతంలో ప్రజలందరినీ కూడా జాగృతం చేసి రాబోయే రోజుల్లో పార్టీని కూడా బ్రహ్మాండంగా తయారు చేసుకొని మనం ముందుకు సాగాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ అందరికీ కూడా నిజంగా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్రంలో వేరే నియోజకవర్గాల్లో లేనట్టుగా మంచిర్యాలలో దాడులు జరుగుతూ ఉన్నాయి. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించకపోవడం వెనుక అంతర్యం ఏమిటో తెలపాలని అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణాకుమారి, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మందమరి ఏరియాలోని ఏఐటియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని పలు విషయాలను వెల్లడించారు. తదనంతరం ఏఐటియుసి యూనియన్ లో చేరేందుకు వచ్చిన పలువురు అంగన్వాడీ టీచర్లకు ఎర్ర కండవన కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఖలీద్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షులు పౌల్, అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ తోకల సరస్వతి, సిపిఐ పట్టణ కార్యదర్శి దుర్గారాజ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి దినేష్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కరుణకుమారి, ఏఐటియుసి తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అంగన్వాడీ టీచర్ల ఆయా సమస్యలు రోజు రోజుకు విపరీతమైన పరిభారంతో వారి యొక్క సమస్యలు అధికమవుతున్నాయి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గతంలో 24 రోజులు సమ్మె చేసిన నేపథ్యంలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నిలబెట్టుకోకపోగా కనీసం వేతనాలు ఏదైతే గౌరవ వేతనం గత 50 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు ఐసీడీఎస్ పథకం ద్వారా తమ సేవలు అందిస్తున్నారు. వారికి ఈరోజు 13,650 రూపాయలు టీచర్కి, అదేవిధంగా హాయాకి 7,800 రూపాయలు ఇస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా సెంట్రల్గా చేసిన తర్వాత 3 నెలలు మాత్రమే మినీ అంగన్వాడికి మెయిన్ అంగన్వాడీ వేతనాలు ఇచ్చి గత 10 నెలలుగా కూడా మినీ టీచర్లకి మళ్ళీ మెయిన్ అంగన్వాడీ టీచర్కి ఇచ్చిన వేతనాలు ఇవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా జీతాలు కూడా ప్రతి నెల అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు బడ్జెట్ లేదని చెప్పేసి ఇవ్వలేకపోతున్నారు. ఈ విధంగా అనేక సమస్యలతో రిటైర్మెంట్ 65 సంవత్సరాలకు అంగన్వాడీ టీచర్ ఆయాకి రిటైర్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో గత ప్రభుత్వం ₹1,00,000 టీచర్కి 50,000 రూపాయలు హెల్పర్కి ఇస్తామన్న హామీ కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేకుండా గత 6 నెలల పైన 8 నెలలు అయినా కానీ వారికి ఏ విధమైన
పారితోషికం ఇవ్వకుండా కూడా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. మేము భవిష్యత్తులో ఏదైతే అంగన్వాడీ టీచర్లకి రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షల రూపాయలు, ఆయాలకి హెల్పర్లకి తర్వాత ₹1,00,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేశాం. ఆ డిమాండ్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేరుస్తానన్న నేపథ్యంలో ఈ రోజు వరకు కూడా కనీసం గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ₹1,00,000, 50,000 హెల్పర్కి, టీచర్కి ₹1,00,000 కూడా అందజేయని కారణంగా అనేక మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అంతేకాకుండా సెంటర్ అద్దెలు కూడా వాళ్ళ చేతుల నుండి వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వము ప్రతి నెల కూడా సెంటర్ అద్దెలు ఇవ్వడం లేదు, వేతనాలు ఇవ్వడం లేదు, అనేక పనులతో సతమతమవుతున్నారు. కాబట్టి ఆ అనేక పనులు కాకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అదనపు పనులకు అదనపు వేతనం ఇవ్వాలని, అదనపు పనులు ఏదైతే ముఖ్యమైనది బిఎల్ఓ డ్యూటీలకు సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్ ఆ పనుల నుండి వీళ్ళని మినహాయించాలని మనము కేంద్రంలో రాష్ట్రంలో కూడా పోరాటం చేస్తున్నాము. అందుకు గాను ప్రభుత్వం బడ్జెట్లో కూడా ఈ మొదటి చేయించింది కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చిన పిఆర్సీ కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రకటించలేదు. కావున పిఆర్సీ లేకుండా, కనీస వేతనాలు లేకుండా, వారు మేనిఫెస్టోలో వివరించినట్టు ₹18,000 అంగన్వాడీ టీచర్కి ఇస్తారన్న వేతనాలు కూడా లేకుండా ఉన్నారు. కాబట్టి చాలా పోరాటాలకు సిద్ధమవ్వడానికి ఈరోజు ఇక్కడ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇతర సభ్యులందరూ చేరినందుకు వాళ్ళందరికీ కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తూ అంగన్వాడీ యొక్క సమస్యలన్నీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఈ డిమాండ్స్ నెరవేర్చకపోతే మేము భవిష్యత్తులో పోరాటాలకి సిద్ధమవుతున్నామని చెప్పేసి మీడియా ముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. ఈరోజు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఏఐటీసీలో చేరడం జరిగింది. వారికి ఏఐటీసీ తరఫున, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున అభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మా కర్ణ కుమార్ గారు చెప్పినట్టు ఇలా చాలినటువంటి వేతనాలతోని వారు కుటుంబాన్ని వెళ్ళదీసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రజాపాలనని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మేనిఫెస్టో పెట్టినటువంటి 18,000 జీతం ఇస్తానని చెప్పి ఇలా మేనిఫెస్టో పెట్టినటువంటి దాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోతా ఉంది. ఇలా ప్రతి పనికి ఇలా ప్రభుత్వం నడుస్తూ ఉన్నదంటే ఇలా ప్రతి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇలా కులగణన కావచ్చు, ఇలా ఓటర్స్ సంబంధించినటువంటి ఓటర్ స్లిప్పులు కావచ్చు, ఇలా బిఎల్ఓలకు సంబంధించిన డ్యూటీలు కూడా ఇలా అంగన్వాడీలో వేయడం జరుగుతూ ఉంది. ఇలా గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి పౌష్టికారం, ఇలా పిల్లలకు కూడా, బాలంతలకు కూడా ఇలా అంగన్వాడీ నుండి ఇలా వాళ్ళు పౌష్టికారం చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ను మరి చిన్న చూపు చూస్తూ ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. ఏదైతే వారు రిటైర్మెంట్ స్కీమ్ కూడా ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పి మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మీ ఏఐటీసీగా అంగన్వాడీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇలా రిటైర్మెంట్ స్కీమ్ 2 లక్షలు టీచర్స్కు మరి ₹1,00,000 కాయకియాలని చెప్తా ఉన్నాం. ఇలా కనీస వేతనం ఇలా పెరిగినటువంటి నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా వీళ్ళొక వేతన, గౌరవ వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రమోషన్లు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మీద సూపర్వైజర్ల యొక్క పెత్తనం, మరి అదేవిధంగా సిడిపిల యొక్క బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి. ఇలా చాలా చోట్లలో ఇలా ఏదైతే ఇలా కార్మిక హక్కులు సాధించేటువంటి దానిలో ఇలా యూనియన్లు, కార్మిక సంఘాలు ముందుంటాయనేది తెలిసినటువంటి విషయమే. ఇలా యూనియన్లో చేరినటువంటి వాళ్ళని ఇలా సూపర్వైజర్లు కావచ్చు, ఇలా సిడిపిలు కావచ్చు, ఇలా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు బెదిరించేటువంటి ధోరణి చేస్తున్నారని మా దృష్టికి వస్తూ ఉన్నది. అటువంటిది ఇట్లా చేస్తే ఇలా కమ్యూనిస్టు పార్టీ తరఫున, ఏఐటీసీ తరఫున ఉద్యమాలు చేయక తప్పదని చెప్తా ఉన్నాం. ఇలా సూపర్వైజర్లు కావచ్చు, ఇలా సిడిపిలు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నాం. ఇలా అంగన్వాడీ టీచర్ల మీద, ఆయాల మీద ఎలాంటి వేధింపులు చేస్తే ఊరుకోమని చెప్పి వారికి అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వెంకటస్వామి గారి నాయకత్వం, వంశీకృష్ణ గారి నాయకత్వం, ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, జై కాంగ్రెస్ నాయకులారా, జై కాంగ్రెస్, టీఆర్ఎస్
నాయకత్వం వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఏమెల్ల ఆగరాదన్న ఒక 5 నిమిషాలు ఆగరాదన్న రామకృష్ణపురం పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు శ్రీరామనామ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే నిన్న టీఆర్ఎస్ నాయకులు ఈ ఫ్లైఓవర్ మేమే చేసినామని అబద్ధాలు చెప్పడం సిగ్గుచేయటం అని అంటున్నా. ఎందుకు అంటే 2014లో వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే వంతెన శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత 1 సంవత్సరంలోనే పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లాల ఓదల్ దీన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఆ కాలం కూడా జరిగిపోయింది. అప్పుడు ఇటు అటు ల్యాండ్ అక్విజిషన్ చేయలేకపోయినారు. ఏదైతే దౌర్జన్యంగా చేయని రవీంద్రరావు బెదిరియడం జరిగింది. ఆ తర్వాత బాల్క సుమన్ కూడా చేసింది ఇదే, బెదిరించి పనిచేయడం తప్ప దీనికి ఎక్కడ ప్రాబ్లం ఉంది కనుక్కోలేకపోయినరు. ఆ తర్వాత మనం గెలిచి 14 నెలలు అయింది. అప్పటి నుండి పనులు ఏదైతే చకాచకా నడుస్తున్నాయి. నెలకొకసారి సార్ విజిటింగ్ చేయడం, తర్వాత ఎంపీ గారు చేయడం, చేసిన వెంటనే 14 నెలల పూర్తిగా నచ్చింది. ఇది మేము చేసినామని చెప్పుకోవడం సిగ్గుచేటు. రామకృష్ణ పట్టణ ప్రజలందరూ చూస్తున్నారు. మీకు సిగ్గు మానం లేదా అని చెప్తున్నా. డాక్టర్ రాజా రమేష్ గారు మన గత ఎలక్షన్ ముందు నువ్వు ఏం మాట్లాడినావా, ఇదే ఫ్లైఓవర్ కింద నువ్వు ఇద్దరం ఉన్నాం. బాల్క సుమన్ తిట్టిన వీడియో ఉంది. అదే కాకుండా జైపూర్లో నువ్వు బాల్క సుమన్ తిట్టినావు. ఇప్పుడు నువ్వు నీతి మాటలు చెప్తున్నావు. సిగ్గు లేదని అంటున్నా నేను. ఎవరైనా ఉదాహరణకు ఇల్లు కడితే ఇల్లు కట్టి రేపు ఇళ్ళకి వస్తున్నావు అంటే తాళం వల్ల కొట్టి ఇది నా ఇల్లు అంటున్నావు. నీకు సిగ్గు లేదని నేను అంటున్నా. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి బ్రోకర్ పనులు దందా చేసినట్టయితే ప్రజలంతా ధరిమి కొడతారని చెప్తూ అంటున్నాడు. రానున్న రోజులలో ఎంపీ మన మంత్రి అవుతారు. మంత్రి అయినా కాకుండా కానీ మంత్రి అయిన తర్వాత ఇది ప్రారంభం చేస్తాడని డాక్టర్ వివేక్ వెంకటస్వామికి రామకృష్ణపురం పట్టణ ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చేసినాం. బాల్క సుమన్ అన్న చొరవతో పూర్తయిందని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్లకు వాస్తవాలు తెలిసి మాట్లాడుతున్నారా, అజ్ఞానులుగా మాట్లాడుతున్నారా? రామకృష్ణాపూర్ ప్రజలు గమనించండి. ఎందుకంటే యాక్చువల్గా 2009 నుంచి 14 వరకు ఎంపీగా ఉన్న కాకా కుటుంబం వివేక్ వెంకటస్వామి చొరవ వల్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అవ్వడం జరిగింది. అతను శాంక్షన్ చేయడం వల్లనే ఈ అప్రోచ్ రోడ్డుని ఓదేలన్న పీరియడ్లో 27 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. 6 కోట్ల రూపాయలు నిర్వాసాలకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న బాల్క సుమన్ 18 నుంచి 23 వరకు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న బాల్క సుమన్ దీన్ని ఏ కోశాన పట్టించుకోకుండా ఇస్కాసురుడు 22% కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దోచుకోవడం వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బంది పడి ఇది పని లేట్ అవుతూ జరుగుతూ వచ్చింది. జరిగిన తర్వాత అసలు ఏ రోజు కూడా దాన్ని పూర్తి చేయాలనే సంకల్పం బాల్క సుమన్కి లేకుండే మేము ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది. మా రోడ్లు బాగలేవు, డ్రైనేజీలు బాగలేవు అంటే అతను మమ్మల్ని అవహేళన చేస్తూ మీరు 4 వీలర్లో తిరుగుతూ ఉన్నారు, మీకు కార్లలో తిరగడానికి మీకు రోడ్లు వేయాలా అని చెప్పి అందరి ముందు వేసుకున్నప్పుడే మేము 4 వీలర్లో తిరుగుతున్నామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. చీమలు పుట్టిన పుట్టలో పాము దూరినట్టు ప్రజల మీద నాయకుల మీద విషాన్ని చిమ్ముతూ బెదిరించే రాజకీయం చేస్తూ నేను ప్రజలు బుద్ధి చెప్పిర్రు. డాక్టర్ రాజా రమేష్ గారు మీరు సమాజానికి మంచి చేసే మాటలు చెప్పాలి. రాజకీయంగా విభేదించవచ్చు, సిద్ధాంతపరంగా విభేదిద్దాం, కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. డాక్టర్ రాజా రమేష్ జాగ్రత్తగా మీరు సిటీ ఎక్స్ప్రెస్ కానివ్వండి, మన తెలంగాణ ఎక్స్ప్రెస్ కానివ్వండి, రామకృష్ణాపూర్లో ఆగడానికి అంకురార్పణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత
23లో ఇందాకనే మన వడ్డాల సింగ్ చెప్పిండు 56 లక్షల రూపాయలు 23 ఆగస్టు 24న శాంక్షన్ చేసిన తర్వాత నుంచి ఇప్పుడు మార్చి వరకు 5 నెలల్లో దీన్ని పూర్తి చేసిన ఘనత గడ్డం వంశీబాబుది. తండ్రి కొడుకులు ఉండడం వల్లనే ఈ చెన్నూరు నియోజకవర్గం